పునాది అంటే యేసుక్రీస్తే కదా. మరి ఆయన ఆయన మనకు ఎలాగా స్ట్రాంగ్ అంటే బలమైన పునాదిగా ఎలా అయ్యాడంటే కేవలం మన పాపాన్ని క్షమించడం ద్వారా. ఎలా? మన పాపాన్ని క్షమించడం ద్వారా మనకు కలిగిన స్థితి ఏంటిదో మనం నమ్మాలి. మన పాపాన్ని క్షమించడం ద్వారా ఆయన పునాది వేస్తాడు మన జీవితంలో. అర్థమవుతుందండి? ఇప్పుడు యేసుక్రీస్తు ఒకప్పుడు మనం ఎరగని వారిగా ఉన్నాం. ఆయన ఎవరో మనకు తెలియదు కదా. అసలు మన దేవుడు అనేవాడు లేనట్టుగా మనం ఉన్నాం. మనం అన్యజనులం, మన పరజనులం. పేతురు రాసి అంటాడు, ఒకప్పుడు మనం ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయిన మనం. అంటే దేవుడు ఎవరో మనకు తెలియదు. ఆయన వెదకని మనల్ని వెతుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సువార్త ఇండియాకి వచ్చింది లేదా? ఇండియాకి వచ్చింది, మన రాష్ట్రానికి వచ్చింది, మన జిల్లాకు వచ్చింది, ఇప్పుడు ఈ ప్రాంతం కూడా వచ్చింది. ఆ సువార్త అంగీకరించడం ద్వారా ప్రతి ఒక్కరు యేసుక్రీస్తును నా ప్రభువుగా సొంత రాష్ట్రమునిగా అంగీకరించారు. అయితే యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా మనకు కలిగిన స్థితి ఏంటిది? ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుతుంది, చూడండి ఒకసారి. అందరు జాగ్రత్తగా వినండి, వాక్యం అర్థమవుతుంది. అర్థం కాదంటే ఏం ఉండదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నారు. అందరు తీసుకురండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. చూడండి, మనము ఆయన యందు దేవుని నీతి. ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనం యేసుక్రీస్తు నందు దేవుని నీతి. అర్థమవుతుందండి? అంటే దేవుడు తన నీతిని మనకిచ్చాడు. ఇప్పుడు మనం ఎవరము? నీతిమంతులం. ఎవరమండి? నీతిమంతులమా? పాప క్షమాపణ పొందిన తర్వాత కూడా పాపులమేనా? డౌట్ లేదు. ఇక డౌట్ అని చెప్పకండి. అంటే చాలా క్లియర్ మాట అది. ఆయన రక్తం ద్వారా నీతిమంతులం, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులం. ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు పాపం చేసిన వారమే, ఒకప్పుడు దేవునికి విరోధంగా ఉన్న వారమే. దేవుని దృష్టికి మనం పాపం చేసిన వారం ఉన్నా కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారు నీతిమంతులు. ఎవరు చెప్పండి? మాత్రమే కాదు, మనం నీతిమంతులము, మనం ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, మన పరిశుద్ధులం కూడా. మీకు ఒక 3-4 రిఫరెన్స్ చూపిస్తాను, అది నాకు వరుసలో చెప్పాలి మీరు. ఓకేనా? రైట్, చూడండి ఒకసారి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. విశ్వాస మూలమున మొదటి మాట చూడండి ఒకసారి. మనం నీతిమంతులం ఎలా అయ్యాం? అక్కడ ఉన్న మాట చెప్పండి. విశ్వాసం మూలంలో, విశ్వాసం ద్వారా అనుకోండి. విశ్వాసం ద్వారా ఇప్పుడు నేను ఎవరిని? మీరెవరమ్మా? గట్టిగా చెప్పేగా, భయపడకు. నీ కూతురు పెళ్ళి అయిపోయింది కదా, ఎందుకు భయం? అయిపోయా. ప్రభు స్తోత్రం. నీతిమంతులం కదా. దేని ద్వారా? విశ్వాసం ద్వారా నీతిమంతులం. రైట్. 2వ మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని. ఇప్పుడు మనం ఎవరము? మొదటి మాట ఏంటిది? విశ్వాసం ద్వారా నీతిమంతులు. 2వ మాట, విశ్వాసం ద్వారా కుమారులు. నీతిమంతులము, 2వది కుమారులు. 3వ మాట చూసుకుందాం. డిఫరెన్సా ఇప్పటిదా? గలతీయులకు రాసిన పత్రిక 3:26. నేను చెప్తున్నాను, రిఫరెన్స్ అడుగుతాను. మరి నిజంగా అడుగుతా, ఎందుకంటే నేను ఇన్ని రిఫరెన్స్ తీసి చూపిస్తాను కాబట్టి అది మీరు భద్రపరచుకోవాలి. అది మనకి ఆశీర్వాదం. ఓకేనా? ఫస్ట్ రిఫరెన్స్ ఏంటిది? రోమా 5. అంటే ఇప్పుడు రోమా 5:1. ఇప్పుడు సెకండ్ ఏంటిది? గలతీ 3. రోమా 5:1 ప్రకారం విశ్వాసం ద్వారా నీతిమంతులం. గలతీ 3:26 ప్రకారం విశ్వాసం ద్వారా కుమారులం. ఓకేనా? కుమారులం సింపుల్ చెప్పండి. ఇప్పుడు 3వ విషయం, అపోస్తల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 16-18 వర్షాలు కలిసి ఉన్నాయి. చెప్తాను ఇక్కడ చదవను. వారు చీకటిలో నుండి అనే మాట ఉంది కదా.
అక్కడ నుంచి చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, వారు చీకట్లో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన చాలండి. విశ్వాసం చేత మనం ఏం చేయబడ్డాం? పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడ్డాం అంటే మనం ఎవరము? పరిశుద్ధులం. ఇప్పుడు మూడో మాట చెప్పండి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. దేని ద్వారా? విశ్వాసం ద్వారా పరిశుద్ధులం. ఇప్పుడు మూడు మాటలు వరుస చెప్పండి. రోమా 5:1 విశ్వాసం ద్వారా నీతిమంతులం. రెండో రిఫరెన్స్ ఆధారం కావాలి. గలతీ 3:26 ఏంటిది అది? కుమారులం. మూడో రిఫరెన్స్ 26:18. మీరు ఒక్కరే ఏంటున్నారు వాక్యం? నా డౌట్ వస్తుంది. మరి విశ్వాసం ద్వారా పరిశుద్ధం. మూడు మాటలు అయినాయా? అవునా కదా? నీతిమంతులం, కుమారులం, పరిశుద్ధులం. ఇంకో మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 8. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, విశ్వాసము ద్వారా కృప చేతనే. మూడో మాట చెప్పండి. నాలుగో మాట క్షమించండి. నాలుగో మాట ఏంటి? ఇప్పుడు ఈ రిఫరెన్స్ బట్టి ఎఫెసీ 2:8 బట్టి నాలుగో మాట ఏంటిది? వెరీ గుడ్. మనం ఏమయ్యాం? రక్షించబడ్డాం. విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్నాం. ఇప్పుడు రక్షణ పొందుకున్న వారమా? రక్షణ పొందుకోని వారమా? దేని ద్వారా? ఎవరైనా విశ్వాసం ద్వారా? యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా. అవునా కదా? ఇప్పుడు 4 మాటలు చెప్పండి. ఫస్ట్ రిఫరెన్స్ రోమా 5:1 నీటి మాటలు. నెంబర్ 2 3:26 దేవుని కుమారులు. మూడోది 26:18 పరిశుద్ధం. ఎఫెసీ పత్రిక 2:8 విశ్వాసం ద్వారా. ఇది మన పునాది. ఇదేంటిది? పునాది. మన నీతిమంతులము, మన కుమారులము, మన పరిశుద్ధులము. ఇంకోటి ఏంటిది? మనం రక్షించబడ్డాం. ఇది మన పునాది అనమాట. యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన ఫస్ట్ బెనిఫిట్ ఏంటిదంటే, మనలో జరిగిన పునాది ఏంటిదంటే మన నీతిమంతులం, కుమారులం, పరిశుద్ధులం, రక్షించబడిన వారం. సరే, మన నీతి పోతుందా? ఇప్పుడు మన నీతి కాదండి. మన నీతి కానీ, మన కుమారత్వం కానీ, మన పరిశుద్ధమైన స్థితి కానీ పోతుందా? పోదు. ఎందుకు పోదు? ఎందుకు పోదు అంటే, ఇది నేను నా సొంతంగా సంపాదించుకోలేదు కాబట్టి. అవునా కదా? ఇది నా సొంతంగా సంపాదించుకున్నానా? దాని కొరకు వేరే ఎవరు చెల్లించారు? యేసుక్రీస్తు శిలువలో కాచిన రక్తం ద్వారానే ఆ స్థితి నాకు వచ్చింది. అంతేగాని నా సొంతంగా నేను ఏది సంపాదించుకోలేదు. బయట అన్యులు ఏం చేస్తారు? వాళ్ళు చేసే పుణ్యకార్యాల ద్వారా దేవుని దృష్టిలో అంగీకరించబడాలని ప్రయత్నాలు చేస్తారు. అవునా కదా? అదే చేస్తారు లేదా? వారు ఏమన్నా అంటే ఏం చెప్తారు? వాళ్ళు మోక్షానికి వెళ్ళడానికే ఈ పనులు చేస్తున్నాం, ఈ దాన ధర్మాలు చేస్తున్నాం, ఈ వస్త్రాలు దానం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ మనం ఎట్లా చెప్పాలి? యేసుక్రీస్తు రక్తం ద్వారానే నేను అంగీకరించబడ్డాను. ఆయన రక్తం నన్ను సంపూర్ణంగా కడిగింది కాబట్టి నేను ఎల్లప్పటికీ నీతిమంతున్నే. మీకు మొన్న ఎగ్జాంపుల్ చెప్పా, గుర్తుందా మీకు? లూకా సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు తప్పిపోయాడా లేదా? అతడు ఏమనుకున్నాడు? తండ్రి, దేవుని యొక్క నీ ఎదుట నేను పాపం చేసిన, అసలు నీ కుమారుడిని అనుకుంటాం నేను యోగ్యుని కాను అన్నాడు. తండ్రి ఏమన్నాడు? సరే బిడ్డ చదదు అని చెప్పిండా? చెప్పలేదు. ఏమన్నాడు? వచ్చిండు, పరిగెత్తుకుంటూ వచ్చిండు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు, అయ్యా అవన్నీ కార్యక్రమాలు చేశాడు. అంటే తండ్రి దృష్టిలో మనం ఎట్లా ఉన్నాం? ఎల్లప్పటికీ కుమారులనే. మరొక మాట చెప్పిన, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చాడు భూమికి? ఒక్కసారి వచ్చాడు. శిలువలో ఎన్నిసార్లు చెప్పాడు? ఒకటిసారి కదా. ఎన్నిసార్లు రక్తం కార్చాడు? ఒకటేసారి. కాబట్టి ఆ ఒక్క అర్పణ చేత, ఆ ఒక్క పుణ్యకార్యం చేత మన సదాకాలానికి సంపూర్ణం. ఫిబ్రవరి పత్రిక 10:14 ఒకసారి. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయం 14 వచనం చదవడం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని
కొంచెం కాలానికే సంపూర్ణ చేశాడు, అంతేనా? అక్కడ వర్డే ఉంది, సదాకాలం. కాబట్టి మనం ఎప్పటికీ నీతిమంతులమే, పరిశుద్ధులమే, కుమారులమే, ఆయన బిడ్డలమే. కాబట్టి ఈ స్థితి అనేది పోయేది కాదు. ఎన్ని అర్పణలు? ఒక్క అర్పణ. పైన 13వ వచనంలో చదవండి ఒకసారి. ఈయనైతే పాపము నిమిత్తమై ఆ. సదాకాలము నిలుచు ఆ. ఒక్క ఒక్క బలి. ఎన్ని బలులు అమ్మ? ఒకటే బలి, ఒకటే అర్పణ. నెక్స్ట్ 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క ఆ. శరీరము ఒక్కసారియే అర్పింపబడి ఎన్నిసార్లు అర్పించబడ్డాడు? ఒకసారి అర్పించబడ్డాడు. అది ఒకటే బలి, ఒకటే అర్పణ. ఆ ఒక్క అర్పణ ద్వారానే సదాకాలానికి మనము సంపూర్ణం అయ్యాం. అవునా కదా? మనం ఏమైనా చేయాల్సి ఉందా ఇంకా నీతిమంతులు అవ్వడానికి? నీతిమంతులు అవ్వడానికి మనం ఏమైనా చేయాల్సి ఉందా? ఏమీ లేదు. ఆయనే వచ్చాడు. అసలు సిలువలో ప్రభుత్వానికి 6వ మాట ఏంటి? 6వ మాట అని మీరే చెప్పాలా? మీరే చెప్పారు. చెప్పండి, ఏమైంది? సమాప్తమైంది. అంటే ఒక్కసారి అర్పించబడ్డారు. ఆయన ఆ పని అంతా ఏం చేశాడు? ఆయన సమాప్తం చేశాడు. కాబట్టి మనం నీతిమంతులం అవడానికి, ఆయన బిడ్డలం అవడానికి మనం చేయాల్సింది ఇంకేం లేదు. సో ఈ బలమైన పునాదిని ఆయన మన జీవితంలో వేశాడు. కాబట్టి మన నీతి అనేది కానీ, మన కుమారత్వం కానీ పోయేది పోతుందా? కాబట్టి ఇప్పుడు మనం అతిశయించవచ్చా? అంటే నా అంతటి నేను దేవుని దృష్టిలో నీతిమంతుని, నేను ఈ మంచి పనులు చేస్తున్నా కాబట్టి దేవుడు నన్ను నీతిమంతుని చేస్తాడు, నేను మంచిగా జీవిస్తున్నా కాబట్టి వాళ్ళకంటే నేను యోగ్యుని అనుకోవచ్చా? అసలు ఆస్కారం ఉందా? లేదు. ఎందుకంటే టోటల్ గా కార్యం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి నాకు అసహ్యం వస్తుందా? అసహ్యం ఉండకూడదు. అసహ్యం అనేది ఉండకూడదు. ఒక మాట చూపిస్తాను చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ఆ. ప్రభువునందే అతిశయింపవలెను. మనం అతిశయించాలి ఎవరి యందు? ప్రభువునందే. చెప్పండి, ఎందుకు ప్రభువునందు అతిశయించాలి? ఆయన మాత్రమే నా కోసం ప్రారంభపెట్టిండు. నా క్రియలేం లేవు, నేను పని చేయలేదు, నా క్రియలు లేవు, ఇలాంటి నా బలమందులు వినియోగించబడలే. యేసుక్రీస్తు వచ్చాడు, సిలువలో మరణించాడు, రక్తాన్ని కార్చాడు, నీతిమంతుడిగా, కుమారుడిగా, పరిశుద్ధుడిగా నన్ను తీర్చాడు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు మన అతిశయం ఎవరు? ఏం చెప్పండి? నా అతిశయం నా ప్రభు అని చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మన ఫోన్ చేయాలి, చెప్తా. అతిశయం ఎవరు? మన అతిశయం కిందేమంటున్నాడు? ఆయన దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, ఆయన మనకు నీతి, ఆయన మనకు పరిశుద్ధత, ఆయన మనకు విమోచనం. ఇప్పుడు ఆయన మనకి ఏంటిది? మన జ్ఞానం ఎవరు? ఆయన యేసుక్రీస్తే. మన నీతి ఎవరు? యేసుక్రీస్తే. మన పరిశుద్ధత ఎవరు? యేసుక్రీస్తే. మన విమోచనం ఎవరు? అంటే మనం విమోచించింది ఎవరు? పాపం నుంచి విమోచనం కదా, యేసుక్రీస్తే. ఇప్పుడు ఆ ప్రభు ఎక్కడున్నాడు? పరలోకం. వెరీ గుడ్. పరలోకంలో ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నీ కొరకు నా కొరకు దేవుని దగ్గర వాదిస్తున్నాడు. ఏమని వాదిస్తున్నాడంటే ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి ఆయన స్వరక్తాన్ని చేతబడుకొని పరిశుద్ధ స్థలంలో అంటే పరలోకంలో వెళ్ళాడు కదా. వెళ్ళి ఆ రక్తాన్ని ప్రభు దేవుని తండ్రి దేవుని చూపిస్తూ, ఇదిగో ఈ రక్తాన్ని వీరందరూ ఆశ్రయించారు కాబట్టి ఈ రక్తాన్ని బట్టి వీరెవరు అంటే నీతిమంతులు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన తన సొంత రక్షణ చేత పరలోకంలోకి వెళ్ళి ఇదిగో ఈ రక్తాన్ని వీరందరూ నమ్మారు కాబట్టి, ఈ రక్తం ద్వారా వీరందరి పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఇప్పుడు వీరందరూ ఎవరు? నీతిమంతులు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి అన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు ఇప్పుడు చదవండి వస్తారు అందరూ. ఎవడైనాను పాపము చేసిన ఎడల ఉత్తరవాది ఎక్కడ ఉన్నాడు? మన ఉత్తరవాది అంటే అడ్వకేట్. అడ్వకేట్ ఏం చేస్తాడు? జనరల్గా అడ్వకేట్ ఏం చేస్తాడు? వాదిస్తాడు కదా. ఇప్పుడు నాకంత జ్ఞానం లేదు కాబట్టి నాకు సమస్య వస్తే కోర్టులో ఒక అడ్వకేట్ పెట్టుకుంటా, అతను నా పక్షాన వాదిస్తాడు. ఇప్పుడు పరలోకంలో నీ నా పక్షాన ఎవరున్నారు? యేసుక్రీస్తును ఉత్తరవాది. ఫుట్ నోట్లు ఏముంది అక్కడ? కింద ఆయనే మన 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే ఫుట్ నోట్లు ఏముందమ్మా?
ఇప్పుడు మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగిందా లేదా? అయిపోయింది. ఇట్స్ ఓవర్, ఇట్ ఈస్ ఫినిష్డ్, అంతే కదా. కాబట్టి ఇప్పుడు మన పాపాలకు ఆయన ఏమైనాడు? ప్రాయశ్చిత్తం. అంటే మన పాపాలను కూడా క్షమించాడు. ఇప్పుడు తండ్రి వద్ద నీ కొరకు నా కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నంటే, ఇదిగో ఫలానా వ్యక్తిని ఆయన విశ్వాసం ఉంచాడు కాబట్టి ఈ బిడ్డ నీతిమంతుడు, ఈ బిడ్డ నీతిమంతుడు అన్నప్పుడు మన మన పక్షాన ఒక అడ్వకేట్గా ఆయన ఉన్నాడు కాబట్టి మనకి ఎంత ధైర్యం, అవునా కదా? ధైర్యమే కాదా? ఇప్పుడు నేను నీతిమంతుని కాను అని అనుకుంటే నా మీద ఏమున్నట్టు? ఒక మోయలేని కాడి ఉన్నట్టు, అవునా కదా? అవునా కదా? ఒకసారి మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము, మీరు హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చారు కాబట్టి హాఫ్ అన్ అవర్ ఎక్కువ చెప్తా, సరేనా? అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం. మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తున్నారు అని పౌలు గారు అంటారు కదా. పౌలు గారు ఇక్కడ సరే మాట్లాడుతుంది ఇక్కడ, మనమైన మన పితరులైన మోయలేని కాడి. పితరులు అంటే ఎవరండి? పితరులు అంటే ఎవరు? పూర్వీకులు కదా. సో వాళ్ళు మోయలేని కాడిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే శిష్యుల మెడ మీద పెడుతున్నారు. ఈ కాడి ఏంటిదంటే చెప్తా వినండి అమ్మ, జాగ్రత్త. ఈ కాడి ఏంటిదంటే, మోయలేని కాడి ఏంటిదంటే, మనం మాలో నీతిమంతులమే కదా, చేసే బోధ ఎట్లుంటుందంటే మీరు నీతిమంతులు అవుతేనే పరలోకం పోతారు అనేది కాడి. ఇది మోయలేని కాడి. అంటే ఇప్పుడు నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి? కొన్ని దాన ధర్మాలు చేయాలి, కొన్ని వస్త్రదానము, రక్తదానము, ఇంకా చాలా దానం ఉన్నాయి కదా, అన్నదానము. ఇవి చేస్తేనే నేను పరలోకం పోతా, ఇవి చేస్తేనే నీతిమంతుడి అని చెప్పే బోధ ఉంది చూడండి, అది మోయలేని కాడి. అదేంటిది? మోయలేని కాడి. మరి ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏమన్నాడు? మత్తయి సువార్త 11:20 మీద మనకు అందరికీ తెలిసి రిఫరెన్స్ ఏంటిది? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా కాడి సులువు, నా భారం తేలిక. మరి ప్రభు కాడి ఎట్లుంటది? సులువుగా ఉంటది. మరి వీళ్ళు చెప్పే కాడి ఎలా ఉంటది? ఇది భారంగా ఉంటది. ప్రభు కాడి ఎందుకు సులువు అంటే మన కొరకు సమాప్తమైన పనిని ఆయన చేశారు కాబట్టి. మరి వీళ్ళు చేసే కాడి ఎట్లుంటదంటే, వీళ్ళు మోపే కాడి ఎలా ఉంటుందంటే మనంతటా మనమే నీతిమంతులము కావాలి. అర్థమైందా? మనంతటా మనమే నీతిమంతులం అవ్వాలంటే మన మీద ఏమున్నట్టు? ఒక మోయలేని కాడి ఉన్నట్టు. కానీ ప్రభు ప్రకటించిన మాట ఏంటిది? నా కాడి సులువైంది. ఎందుకంటే ఆయన విమోచన కార్యం అంతా కూడా ఆయనే చేస్తాడు, అవునా కదా? అయితే ప్రియులారా, ఫరో ఉన్నాడా? ఫరో ఎంతలో తెలుసు? చూడలేదంటారా? నేను కూడా చూడలే. ఓకేనా? ఫోన్ నెంబర్ కూడా లేదా? ఫరో ఏం చేశాడు? ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజల్ని బాగా హింసించాడు. ఏం చేశాడు? వాళ్ళు ఏం చేయాలంటే ఇటుకలు కాల్చాలి. ఏం కాల్చాలి? ఇటుకలు కాల్చాలి. ఇటుకలు కాల్చాలంటే వారికి ఏమి ఇచ్చేవాడు? గడ్డి ఇచ్చేవాడు. ఏమి ఇచ్చేవాడు? గడ్డి. గడ్డి ఎంతసేపట్లో కాలుతుంది? గంట పడుతుందా? ఒకసారి ఆ మాట చూపించి మేము ముందుకు వెళ్తాను. అందరు జాగ్రత్త వినండి. ఇక్కడ అద్భుతమైన పాఠం ఉంది. నిర్గమకాండం 5వ అధ్యాయము 7వ వచనం. ఇటుకలు చేయటకమ్మా. ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు. మ్యాటర్ ఏంటిదండి ఇక్కడ? దేవుడు మోసే చెప్పాడు, నువ్వు నా ప్రజలను విమోచించాలా, కాబట్టి నువ్వు ఫరో దగ్గరికి పోయి చెప్పు. అమ్మ ఇటు చూడండి, వస్తాయి అందరూ అక్కడికి చూడండి, మీకే చెప్తున్నా. సో ఫరో దగ్గరికి పోయి ఏం చెప్పంటే, నా ప్రజలు 3 దినాలు ప్రయాణం చేయాలా, వెళ్ళి దేవుని ఆరాధన చేయాలి, కాబట్టి నా ప్రజలందరినీ పంపి అని చెప్పేసి ఫరో చెప్పని మోసేకు దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఆజ్ఞాపిస్తే ఫరో రాజు ఏమంటున్నాడు? ఐగుప్తుల 4వ వచనంలో, మోసే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరు ఎలా ఆపుస్తున్నారని చెప్పేసి ఫరో రాజు క్వశ్చన్ వేసాడు. అంటే ఏంటిది? మీరు ఏదో కాని మాట చెప్తున్నారు, వట్టి మాట చెప్తున్నారు కాబట్టి అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకునివ్వండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకునివ్వండి. ఎందుకు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారంటే, ఫరో కోపం చేశారంటే ఇటుకలు కాల్చడానికి గడ్డి ఇయ్యలేదు. ఏమి ఇయ్యలేదమ్మా? వింటున్నారా? నేను ప్రతిదీ అడుగుతా, ఎవరిని అడుగుతలేదు అన్నమాట, ఎవరని అడుగుతా.
అన్నం ఉడికిన తినడానికి ఒక మెతుకు పట్టుకోవాలి కదా. కాబట్టి జాగ్రత్త వినండి. ఫరో ఏమి చేయలేదు, గడ్డి వేయలేదు. అయితే వీళ్ళు ఏం చేస్తారు చూడండి. అది కాదమ్మా, ఇక్కడ చూడండి 12వ వచనం. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అంతటను. చూడండి, వీళ్ళ గడ్డి వేయకపోతే వీళ్ళు ఏం కూర్చుకున్నారు? కొయ్యకాలు. కొయ్యకాలు అంటే చొప్పగడ్డ అంటారా? ఆ కటింగ్ చేసిన తర్వాత భూమిలో ఉండాలి కదా, ఆ కొయ్యకాలు. వీళ్ళు గడ్డి వేయకపోతే ఏం కూర్చుకున్నారు వాళ్ళు? గడ్డి ఎక్కువసేపు కాలుతుందా, కొయ్యకాలు ఎక్కువసేపు కాలుతుందా? సరే, వీరు ఉపాయం కొద్దిగా చేసినంటే కొన్ని కొయ్యకాలు చేసుకున్నారు కాబట్టి ఇటుకలు కాల్చడం కొంచెం తక్కువ కొయ్యకాలతో ఇటుకలు ఈజీగా కాల్చవచ్చు అనుకున్నారు. ఓకేనా? 3వ మాట అతను ఏం జరిగింది? 16వ వచనం. తమ దాసుల గడ్డియరు వారు తమరి దాసులను ఏం చేస్తున్నారు? సన్మానం చేస్తున్నారా? దేంతో కొడతారమ్మా? జనరల్ అప్పుడైతే గన్స్ లేవు కదా, AK-47 లాంటిది. ఇప్పుడు పహల్గాలు తిన్నట్టుగా అట్లా గన్సున్నాయి ఏమన్నా? అప్పుడు ఏమున్నాయి మన చేతిలో? ఎవరు చెప్పారు ఇప్పుడు? ఎప్పుడు చెప్పింది దాకా ఎవరు? కర్ర 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 దేంతో కొట్టిరు? ఇప్పుడు 3 మాటలు చెప్పండి. వాళ్ళ గడ్డి అనే వాళ్ళు ఏం చేసుకున్నారు? కొయ్యకాలు తీసుకున్నారు. వాళ్ళ మీద ఏం కొట్టిన వాళ్ళు? కర్రతోటి కొట్టారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న నిబంధన ఏంటంటే దాస్యపు నిబంధన. ఏ నిబంధన? వాళ్ళు ఉన్న నిబంధన దాస్యపు నిబంధన. వాళ్ళు దాసులు. వాళ్ళు ఎవరు? మనం ఎవరం? కుమారులం. మనం ఎవరం? వాళ్ళు ఉన్న గృహం పేరు ఏంటంటే దాస్య గృహం. ఏంటిది? దాస్య గృహంలో వాళ్ళ నెత్తి మీద మోయలేని కాడి ఉంది, బరువు ఉంది. ఫరో ఏమంటున్నాడంటే ఏనాటి పని ఆనాడు చేయాలి. ఇక్కడ చూడండి 5వ అధ్యాయం 19వ వచనం. ఏనాటి పని? అసలు గడ్డిస్తలేడు. కొన్ని ఇటుకలు కాల్చడం తగ్గించండి అయ్యా, కొన్ని తక్కువ ఇటుకలు చేస్తామంటే ఇటుకల సంఖ్య కూడా తగ్గించాలని చెప్పేసి ఒక మోయలేని కాడిని పెట్టాడు. ఎవరి మీద? నా మీద, ఇశ్రాయేలు ప్రజల మీద. ఓకేనా? అప్పుడు వాళ్ళు ఏం చేశారు? గడ్డికి బదులు కొయ్యకాలు చేసుకున్నారు. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? కర్రతోటి కొడతా ఉన్నాడు. వాళ్ళు ఉన్న నిబంధన ఏంటిది? దాస్యపు నిబంధన. వాళ్ళు ఎవరు? దాసులు. దాసులు ఇంటిలో ఉంటారా, కుమారులు ఇంట్లో ఉంటారా? యోహాను సువార్త 8:35 ప్రకారం దాసులు ఇంట్లో ఉంటారా, కుమారులు ఇంట్లో ఉంటారా? దాసులు ఎక్కడ ఉంటారు? బయట. ఈ దాసుల మీద ఏముందంటే మోయలేని కాడి ఉంది. అంటే ఏంటిది? వీళ్ళు ఇంకా నీతిమంతులు కావాలి. వీళ్ళేం కావాలి? మన కుమారులం కదా, మనం మేమే మాట్లాడి నీతిమంతులం అయ్యామా? కావాలన్నా? అయ్యా. అవునా కదా? వాళ్ళు ఉన్న గృహం పేరు ఏంటంటే దాస్యపు గృహం. వాళ్ళ గృహం పేరేంటిది? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము చూడండి 8వ వచనం చూడండి సార్. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి అదే గృహం అమ్మా. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు గడిపిన గృహం ఏంటిది? వాళ్ళెవరు? దాసులు. వాళ్ళ నిబంధన ఏంటిది? దాస్యపు నిబంధన. ఇప్పుడు మనం ఎవరం? దాసులం కాదు, కుమారులం. మనమున్న నిబంధన ఏంటిది? క్రొత్త నిబంధన. ఆయన రక్తం ద్వారా కాల్చిన కొత్త నిబంధన. మనమున్న గృహం పేరేంటిది? మనమున్న గృహం పేరు ఏంటిదంటే సంఘం. ఏంటిది? సంఘానికి మరో పేరు ఏంటిదంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు అందరి ఎడల కొంచెం కామ ఉంది కదా, కామ ఉంది కదా, కాబట్టి కామను ద్వారా కొంచెం కామగా ఉండి ఆగాలి కొంచెం. ఓకేనా? రైట్. అందరి ఎడలను చదవమ్మా. విశేషముగా ఇప్పుడు మనముల గృహం పేరేంటిది? వాళ్ళ గృహం పేరేంటిది? వాళ్ళెవరు? మనమెవరం? కుమారులు. వాళ్ళ నిబంధన ఏంటిది? దాస్యపు. మనముల నిబంధన
కొత్త నిబంధన. ఇది ఎలా వచ్చింది కొత్త నిబంధన? మనం చదువుకున్నాం కదా, కొరింథీ పత్రిక 11:25, ఇది నా రక్తము వలననైనా కొత్త నిబంధన. అవునా కదా? కాబట్టి వాళ్ళకు మనకు తేడా ఉందా లేదా? వాళ్ళ మీద ఏ కాడి ఉంది? మోయలేని కాడి ఉంది. ఫరో ఏమంటున్నాడు? ఏనాడి పని? మరి ప్రభు ఏమంటున్నాడు? నువ్వేం చేయక్కర్లేదు బాబు, సమాప్తమైన పనిని నేనే చేశానని చెప్తున్నాడు. జస్ట్ నా యొక్క విశ్వాసం ఉంచి నా వైపు చూసి నువ్వు సాగిపో, అంతేనా? నిర్గమకాండంలో 14వ అధ్యాయం ఏం జరిగిందంటే, ఫరో రథములు వెనక వెంబడిస్తున్నాయి, ముందేముంది? ఎర్ర సముద్రం వెనక. అప్పుడు ప్రభు మోషతో ఏమన్నాడు? నీ వేలడానికి మూర పెడుచున్నావు, సాగిపోవుడి అన్నాడు. నిగమ 14:15 ఏమన్నాడు? కాబట్టి మన విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తే. మన విశ్వాసాన్ని కొనసాగించేవాడు అంటే మన నీతిమంతులు చేసింది ఎవరు? మన నీతిమంతులు జీవించే విధంగా చేయాల్సింది ఎవరు? యేసుక్రీస్తే. మనం పరిశుద్ధపరిచింది ఎవరు? మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవింపజేసేవాడు ఎవరు? యేసుక్రీస్తే. మనం కుమారులు చేసింది ఎవరు? ఈ లోకంలో మన కుమారులు చేయాల్సింది ఎవరు? యేసుక్రీస్తు. అర్థమవుతుందా మీకు? అంటే విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. కుమారులుగా చేసింది ఆయనే, కుమారులుగా బ్రతికలు చేసేది ఆయనే. పరిశుద్ధిగా చేసింది ఆయనే, పరిశుద్ధతను ఫలించే విధంగా చేసేది ఆయనే. అర్థమవుతుందండి? అయితే పిల్లలు గమనించండి, ఒక మాట చెప్తాను. దాస్యపు కాడి కింద ఉన్నవాళ్ళు, దాస్యపు గృహంలో ఉన్న వాళ్ళ దగ్గర ఏముందంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు పరిచయ కింద ఉన్నారు.